ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ల నుండి నా పేరు తీసేశారు. అంత ఇన్సల్ట్ నాకెప్పుడూ జరగలేదు. నువ్వు రాకపోతే నేను కాన్ఫిడెంట్ గా పర్ఫామ్ చేయలేనని చెప్పాను కదా. నువ్వు రావాలనే డ్రెస్ కూడా నీ దగ్గరే పెట్టి వెళ్ళాను. అయినా ఎందుకు రాలేదు? మా టీచర్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకు? నేను బాధపడ్డా పర్వాలేదు అనుకున్నావా? ఖుషి, ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏం అక్కర్లేదు. మళ్ళీ తలనొప్పి కాలి నొప్పి వచ్చిందని చెప్తావు అంతేగా? ఎందుకు ఇలా నన్ను చీట్ చేస్తున్నావమ్మా? నీకోసం నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసా? నువ్వు రాకపోయేసరికి నేను నేర్చుకున్నదంతా మర్చిపోయాను. ఒక్క లైన్ కూడా చెప్పలేకపోయాను. మా ఫ్రెండ్స్ అందరూ నేను ప్రాక్టీస్ చేయలేదు, అందుకే డ్రెస్ తెచ్చుకోకుండా అమ్మ తీసుకొస్తుంది అని అబద్ధం చెప్పావు అని నన్ను ఏడ్పించారు. నేను ఎంతో బాగా నేర్చుకున్నాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అసలు నాకు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అంతా వేస్ట్ అయిపోయింది. ఎవరు ఉన్నా లేకపోయినా నీ మీద నువ్వు నమ్మకంతో ఉండాలని చెప్పాను కదా ఖుషి. కానీ నువ్వు నా కోసమైనా వస్తావనుకున్నానమ్మా. నేనెంత రిక్వెస్ట్ చేసినా నువ్వు రాలేదు అంటే నా మీద నీకు అసలు ప్రేమే లేదు. ఇంతకు ముందు నా ఇష్టం ఇప్పుడు తగ్గిపోయింది. డాడీ అన్నదే కరెక్ట్. నువ్వు మారిపోయావమ్మా. నా మీద ప్రేమ ఉన్నట్టు నా ముందు యాక్ట్ చేస్తున్నావు. నన్ను బ్లఫ్ చేస్తున్నావు. ఇప్పటి నుంచి నాకు నీ మీద ప్రేమ లేదు. నేను నీతో మాట్లాడను. నీ మొహం కూడా చూడలేను. ఐ హేట్ యు అమ్మా. ఖుషి, అలా అనకూడదమ్మా. ఎవరు మాట్లాడకండి. నువ్వు వచ్చాక నిన్ను డాడీ కన్నా ఎక్కువగా నిన్నే లవ్ చేశానమ్మా. అలాంటిది నువ్వే చీట్ చేసావంటే నువ్వు నాకు వద్దు. నాకు అసలు అమ్మే వద్దు. మా డాడీయే బెస్ట్. మా డాడీ నాకు మాట ఇచ్చారంటే దాన్ని అస్సలు బ్రేక్ చేయరు. నాకు మా డాడీయే చాలు. నువ్వేం వద్దు. బేబీ, ఖుషి, ఖుషి ఆగు. ఖుషి, బేబీ, బేబీ, బేబీ డోర్ ఓపెన్ చేయి. బేబీ, బేబీ,
బేబీ బేబీ ఖుషి బేబీ డోర్ ఓపెన్ చేయి. ఖుషి 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 బేబీ ఖుషి తలుపు తీయమ్మా. ఖుషి ఖుషి ఆగరాదా. ఖుషి అక్కడ ఏడుస్తూ ఉంటే నీకేం సంబంధం లేదన్నట్టు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? వెళ్ళిపోక ఏం చేయమంటారు? అమ్మా, నాకు తెలియకుండా నువ్వేమైనా ప్లాన్ చేసావా? లేదే, ఈసారి మన ప్రమేయం లేకుండానే ప్రళయం జరుగుతుంది. నువ్వు స్కూల్కి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు రానని ఖుషికి ఖచ్చితంగా చెప్పుండాల్సింది. వస్తావన్న ఆశ తనకెందుకు కలిగించావు? నా మీదున్న కోపాన్ని నా కూతురు మీద చూపించొద్దు అని చెప్పినా కూడా నువ్వు ఖుషి ఎమోషన్స్తో ఎందుకు ఆడుకుంటున్నావు? ఆపండి సార్. రాధా, వాడు ఆవేశంలో ఉన్నాడు. ఇప్పుడు గొడవలే వద్దమ్మా, వదిలే. నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్. శ్యామ్ గారు నేనేదో చెయ్యరాని నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. నేను ఏం చేయాలో అదే చేశాను. ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకున్నాను. ఖుషి ఎమోషన్స్తో ఆడుకుంది నేను కాదు సార్, మీరు. తన మనసు అర్థం చేసుకోకుండా మీరు అనుకున్నదే జరగాలని మూర్ఖంగా ఆలోచించింది మీరు. ఖుషి మిమ్మల్ని తప్ప ఇంకెవర్నీ కావాలి అనుకోకూడదు అన్న స్వార్థంతో తనకి అమ్మ మీద ద్వేషం కలిగేలా చేయడానికి నన్ను ఒప్పించి నటించడానికి తీసుకొచ్చింది మీరు.